నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. దేశంలో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలే ఎజెండాగా చరిత్రాత్మక ముందడుగు పడింది. మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు సంబంధించిన 3 కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తమకు ఎలాంటి క్రెడిట్ అవసరం లేదన్నారు ప్రధాని మోదీ. 3 దశాబ్దాలు అడ్డుకున్నారని, ఇప్పుడైనా అమలయ్యేలా చేయండని విపక్షానికి పిలుపునిచ్చారు. మహిళల సంఖ్య పెరిగితే ఈ సభ గౌరవం మరింత పెరుగుతుందన్న ప్రధాని అన్ని భేషజాలు వదిలి ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించేవారు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ విపక్షాలను హెచ్చరించారు ప్రధాని మోదీ. उसको हम हिस्सेदारी से रोकने के लिए क्यों इतनी ताकत खपा रहे हैं जी? उनके जुड़ने से सामर्थ्य बढ़ने वाला है, और इसलिए मैं आज अपील करने आया हूं आपके पास कि इसको राजनीति के तराजू से मत तोलिए. ये राष्ट्रहित का निर्णय है. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా. డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేయడానికే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని విమర్శించారు. राजनीति में कुटिल होना अपनी जगह है, शायद हमें और थोड़ा होना भी चाहिए इस तरफ वालों को, लेकिन सत्ता बनाए रखने की महत्वाकांक्षाओं को परे करके देश के हित के लिए सही निर्णय लेना अलग है. शायद हम आदरणीय प्रधानमंत्री महोदय जी से आज ये उम्मीद नहीं रख सकते, क्योंकि वह समस्याओं से घिरे हुए हैं. उन पर अंतर्राष्ट्रीय दबाव बहुत है. महिला आरक्षण जैसे ऐतिहासिक कदम को उन्होंने सत्ता को बनाए रखने का एक कमजोर बहाना बना दिया है. మహిళా పక్షపాతిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు ఎప్పటికీ మహిళా ద్రోహిగానే నిలిచిపోతారన్నారు. స్థానిక సంస్థలు, చట్టసభల నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జగన్కి దక్కుతుందన్నారు. అసెంబ్లీలో 50% నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్క్స్ లో మహిళలకు అవకాశం కల్పిస్తూ చట్టం చేసింది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ కల్పించిన ఘనత వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. దిశ యాప్ ని తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, ప్రతి సచివాలయ పరిధిలో మహిళా పోలీసులను తీసుకొచ్చారు. మహిళల రక్షణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా జగనన్న తీసుకురావడం జరిగింది. మా శబరి గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మాది డార్క్ పీరియడ్ కాదు, మా జగనన్న పాలన మహిళలకి గోల్డెన్ పీరియడ్. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గవని, అన్ని చోట్ల పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం సౌత్ స్టేట్స్ లో మొత్తం 129 లోక్సభ స్థానాలు ఉండగా డీలిమిటేషన్ తర్వాత 195కు పెరుగుతాయని వివరించారు. ఏపీలో 13 ఎంపీ సీట్లు, తెలంగాణలో 6 ఎంపీ సీట్లు పెరుగుతాయని క్లారిటీ ఇచ్చారు అమిత్ షా. ये बिल पारित होने के बाद, संविधान संशोधन होने के बाद कर्नाटक की संख्या हो जाएगी 28 से बढ़कर 42, और प्रतिशत लोकसभा में 816 में हो जाएगा 5.14. तो जरा भी नुकसान कर्नाटक को नहीं होगा. दूसरा राज्य है आंध्र प्रदेश. इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की. अब इसमें भी 50% लगभग वृद्धि होगी, तो सीटें हो जाएगी 38, और 4.60 की जगह 4.65% उनकी शक्ति हो जाएगी. ఆంధ్రప్రదేశ్ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పుట్టించాయి. ఏపీని కాంగ్రెస్ దారుణంగా విభజించిందన్నారు తేజస్వి సూర్య. బ్రిటిష్ కట్టే చెత్తగా కాంగ్రెస్ ఏపీ విభజనను చేసిందని విమర్శించారు.
తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన కించపరిచారని మండిపడ్డారు. తేజస్వి సూర్య లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. The way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం. ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. మా లేఖకు స్పందించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా లోక్సభ ద్వారా పాస్ అయినటువంటి బిల్లును అవహేళన చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల తగిన చర్య తీసుకొని రికార్డుల నుంచి తొలగించడమే కాకుండా అతని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించారు కేటీఆర్. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్ముతోందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరాన నిండి ఉందన్న కేటీఆర్ తేజస్వి సూర్య భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తేజస్వి వ్యాఖ్యలను సభలో ఉన్న తెలంగాణ ఎంపీలు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలుస్తారా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తేజస్వి కించపరిచారన్న ఆయన పార్లమెంటు సాక్షిగా తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రజల త్యాగాల ఫలితమన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతుందని అనడానికి తేజస్వి అహంకారపూరిత వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని తెలిపారు. గతంలో ప్రధాని కూడా తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మారని మండిపడ్డారు హరీష్ రావు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చలేదన్న ఆయన తేజస్వి వ్యాఖ్యలను భూతద్దంలో పెట్టి చూడొద్దన్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు రామచంద్రరావు. ఒకవైపు చిదంబరం ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దానికి యూటర్న్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా అనేక మంది చనిపోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మా ఒక ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరైంది. ఆయనకు కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చింది. తాడేపల్లిలో నిన్న ఉదయం 8 గంటలకు పూడి శ్రీహరిని అరెస్టు చేసిన పోలీసులు 33 గంటల పాటు నిర్బంధంలో ఉంచారు. వ్యక్తిగత పూచీకత్తుపై పూడి శ్రీహరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాను ఎలాంటి దురుద్దేశ పోస్టులు చేయలేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి. చట్టాన్ని గౌరవిస్తానని విచారణకు సహకరిస్తానన్నారు. అభియోగాలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు పూడి శ్రీహరి. జర్నలిస్టులను ఇలా వేధించడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకి ఎవరో ఒకరు పైకి లాగుతుంటారు. ఇప్పుడు ఏ దశాబ్దానికో లేకపోతే ఏ శతాబ్దానికో ఏ అర్ధ శతాబ్దానికో ఒక నాయకుడు మాలాంటి వాళ్ళని ఏమన్నా గుర్తించి పైకి లాగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళని ఇట్లా హెరాస్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది. సో నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే జగన్ గారి వెనకాతలు నడిచినప్పుడు ఆయన శ్వాస తగిలినా, ఆయన మాట విన్నా, ఆయన దేహం పక్కన నడిచినా చాలు. ధైర్యం లేనివాడికి ధైర్యం వస్తుంది, ధైర్యం ఉన్నవాడి ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు మాజీ ఏఏజీ పన్నువోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వానికి కోర్టులంటే గౌరవం లేదన్నారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ లీగల్ పోరాటం చేస్తోందన్నారు పన్నవోలు.
ఎంతవరకు వాళ్ళు ఇబ్బంది పెడతారో అంతవరకు కూడా ఆఖరి రక్త బొట్టు వరకు కూడా లీగల్ టీము ఈ నాయకులు మీకోసం కార్యకర్తల కోసం పోరాడతారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు న్యాయ పరిధిలో మీకు రక్షణ కల్పిస్తాం. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వమన్నటువంటి సందేశం. ఇది ఏ కార్యకర్తకు కూడా ఇబ్బంది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇమ్మీడియట్ ఆదేశం, అక్కడికి పోయి వాళ్ళకి రక్షణ కల్పించమని మా మహానాయకుడు మాకు ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశం శిరసావహిస్తాం. బీసీల సాధికారతకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చిన హామీల మాటల్లో కాదు చేతల్లో చూపిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ నెల 26న అనంతపురంలో బీసీ గళం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని రంగాల్లోనూ వైఎస్ జగన్ బీసీలకు అండగా నిలిచారన్నారు. చంద్రబాబు పాలనలో బీసీలు నష్టపోయారని ఆరోపించారు. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు సజ్జల. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీ స్పీకర్తో పాటు 9 మంది ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 6కు వాయిదా వేసింది హైకోర్టు. ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఇప్పటికే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. విజయనగరం జిల్లాలో పచ్చముఠా దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. సహజ వనరులను కొల్లగొట్టి జేబులు నింపుకుంటున్నారు. ఓని అగ్రహారం వద్ద కొండను తవ్వేస్తున్నారు. మొత్తం తొలిచేసి గ్రావెల్ను అక్రమంగా తరలించకపోతున్నారు. పొరలుగా తవ్వేయడంతో కొండపై ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు కూలిపోయే పరిస్థితిలో ఉంది. గ్రావెల్ దందానే కాదు, ఏకంగా నాగావళి నదిలో గ్రావెల్ రోడ్డు వేసి మరీ అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు టీడీపీ నేతలు. నదీ గర్భాన్ని మొత్తం తవ్వేస్తున్నా అధికారులు కన్నెత్తైనా చూడటం లేదు. సీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులను బాబు నాశనం చేశారని విమర్శించారు. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హైకోర్టు లా వర్సిటీ రాయలసీమలోనే ఉండాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఏదైతే రాజశేఖర గారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టుని మీకు చిత్తశుద్ధి ఉంటే కంప్లీట్ చేయండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది ఇప్పుడే గౌరవ అంతా మా పార్టీ నాయకులు రాయలసీమ సంబంధించి ఉధృత స్థాయిలో పోరాటం చేస్తున్నారు. అన్ని జిల్లాలలో మీటింగ్లు పెట్టి ప్రజల యొక్క స్పందన చూసి మాకే ఆశ్చర్యంగా ఇంతగా సెంటిమెంట్ ఉందా అని. మా ప్రాజెక్ట్ని 1 సంవత్సరం లోపల కంప్లీట్ చేయకపోతే ఏ రకంగా పోరాటం ఉంటుందో తెలియజేస్తాం. అదే రకంగా ఇక్కడ ప్రాంతానికి వచ్చినటువంటి హైకోర్టును, లా యూనివర్సిటీని ఇక్కడ పునర్నిర్మిస్తేనే మాకు నువ్వు అంతో ఇంతో ఈ ప్రాంతాన్ని మేలు చేసిన వాడు అవుతావు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో అన్ని రకాలుగా ఇంతకుముందు మా శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా తప్పకుండా అన్ని విషయాల్లోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులను మొదలుకొని ఇండస్ట్రీస్ అన్ని విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి మిగతా అన్ని రకాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదుకు స్పందించింది యూట్యూబ్. వంశీపై అసత్య ప్రచారం చేస్తూ అప్లోడ్ చేసిన ఛానల్ వివరాలను ఇచ్చింది. యూట్యూబ్ ఇచ్చిన ఆధారాలతో గన్నవరం పోలీస్ స్టేషన్లో వంశీ ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేసిన ఛానల్స్పై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా నిన్న తనపై దుష్ప్రచారం చేస్తున్న వారి వివరాలు వెల్లడించాలని యూట్యూబ్కి ఫిర్యాదు చేశారు వల్లభనేని వంశీ. ఫోక్ సింగర్ మంగ్లీ కేసులో రమావత్ మధు అరెస్ట్ అయ్యారు. మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోకులనందన ఇన్ఫ్రాలో పెట్టుబడుల పేరుతో మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేశారు. 100 మంది అమాయకులతో అధిక వడ్డీ పెట్టుబడుల పేరుతో 200 కోట్ల రూపాయల మోసం చేసినట్టు మధుపై అభియోగాలున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ, పబ్, మైక్రో ఫైనాన్స్ పేరుతో 100 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు రమావత్ మధుపై ఆరోపణలున్నాయి. మరోవైపు మైక్రో ఫైనాన్స్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. హేమకాంత్ రెడ్డిపై మంగ్లీ న్యాయవాది కిషన్ రాజ్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హేమకాంత్ రెడ్డి ఫోన్లో బెదిరింపులకు దిగారని ఫిర్యాదులు పేర్కొన్నారు. హేమకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు మంగ్లీ న్యాయవాది.
మైక్రో ఫైనాన్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు సింగర్ మంగ్లీ. రమావత్ మధును తమ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కలిసిన మాట వాస్తవమేనని, అంత మాత్రాన ఆయన చేసిన తప్పులకు తాను బాధ్యురాలని కాదన్నారు మంగ్లీ. ఎవరికి చుట్టం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్కు, రిమోట్కు నా మొర చెప్పుకుంటున్నాను. హైదరాబాద్ ఉప్పల్లోని చిలుకనగర్ బస్తీలో మంచినీళ్ల కోసం మహిళలు ధర్నా చేపట్టారు. 15 రోజుల నుంచి మంచినీళ్లు రావడం లేదంటూ చిలుకనగర్ చౌరస్తా వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై మహిళలు ధర్నా చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం ధనాలకొండపై గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బౌద్ధ స్తూపాల ఆనవాళ్లు ఉన్న ధనాలకొండపై రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన 6 ముఠా సభ్యులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఘటనా స్థలంలో ఒక ఆటో, జనరేటర్, కట్టర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజమండ్రి దివాన్ చెరువు, గండేపల్లి మండలం ఉప్పాలపాడుకు చెందిన వారుగా గుర్తించారు. హైదరాబాద్ బోడుప్పల్లో అమానుష ఘటన జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ 4 ఏళ్ల బాలుడికి సొంత పిన్ని యాసిడ్ తాగించింది. అత్తమామలు పెద్ద కొడుకు కుటుంబాన్ని బాగా చూసుకుంటూ తన కొడుకును ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారనే కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. జ్యూస్ తాగితే చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి బాలుడికి యాసిడ్ నోట్లో పోసింది. బాలుడు విషయం తన తల్లికి చెప్పగానే హాస్పిటల్కి తరలించారు. 4 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందిన బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. నీకు జ్యూస్ తాగిపిస్తా, బాబాయ్ తెచ్చిండు జ్యూస్ తాగిపిస్తా అని చెప్పేసి ఇక్కడ పట్టుకొని ఇట్లా లాక్కుంటూ గట్టిగా కోపంగా పెట్టి మొహం లాక్కుంటూ వెళ్ళింది కిచెన్ రూమ్లోకి వెళ్ళి గ్లాస్లో పోసి యాసిడ్ గొంతులో పోసింది. ఇట్లా అనమందంట. అయితే నా కొడుకు ఇట్లా అన్నాడంట. అనగానే అట్లా గొంతులో పోసేసింది నోట్లో. జాతీయ వార్త వివరాలు చూద్దాం. 5 ఎమ్మెల్యేలను హర్యానా కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ కమిటీ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు మొహమ్మద్ ఇలియాస్, ఇజ్రాయెల్, రేనే బాలా, షెల్లీ చౌదరి, జర్నైల్ సింగ్ను సస్పెండ్ చేస్తూ హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు రావ్ నరేందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్పైస్ జెట్ విమానం ఆకాశ ఎయిర్లైన్స్ ఫ్లైట్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పైస్ జెట్ విమానం కుడి రెక్క విరిగిపోయింది. టాక్సీయింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. 2 విమానాలు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. ఘటనపై ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటన విడుదల చేసింది. విమానంలోని ప్యాసింజర్లు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. సామాజిక సంస్కరణల పేరిట మతానికి సంబంధించిన ఆచారాలను తొలగించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. లక్షలాది మంది నమ్మకాలను తప్పు అని ప్రకటించడం అత్యంత కష్టమైన పనుల్లో ఒకటని పేర్కొంది. సామాజిక సంక్షేమం, సంస్కరణల పేరిట ఏ మతంలోని సారాన్ని తీసివేయలేమని స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్స్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. ఉత్తరప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ జిల్లా ఇందిరాపురం పరిధిలోని కనవాణి గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 గుడిసెలు దగ్ధమయ్యాయి. అన్ని గుడిసెలే కావడం, చుట్టూ కలప, ప్లాస్టిక్ వంటి పదార్థాలు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. గుడిసెల్లో ఉన్న సిలిండర్లు కూడా పేలడంతో నష్టం భారీగా సంభవించింది. 22 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదం కారణంగా 100 మంది నిరాశ్రయులయ్యారు.
అంతర్జాతీయ వివరాలకు వెళదాం. ఇరాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే వెంటనే భారీ స్థాయిలో సైనిక దాడులు హెచ్చరించారు. అటాక్స్ పునఃప్రారంభించేందుకు అమెరికా సైనిక బలగాలు సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇరాన్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే కఠినమైన దిగ్బంధం తప్పదన్నారు. ఆ దేశ మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఇంధన కేంద్రాలపై బాంబుల వర్షం తప్పదని హెచ్చరించారు పీట్ హెగ్సెత్. ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 10 రోజుల పాటు సీజ్ ఫైర్ అమల్లో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విరమణ ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 10 రోజుల పాటు సీజ్ ఫైర్ అమల్లో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విరమణ ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చర్చల కోసం ఇరాన్ను ఒప్పించేందుకు ఒత్తిడి పెంచుతోంది అమెరికా. ఇందులో భాగంగా ఆ దేశంలోకి ప్రవేశించి బయటకు వెళ్లే అన్ని నౌకలపైన అమెరికా నావికా దళం పూర్తి స్థాయిలో కఠినమైన దిగ్బంధాన్ని విధించింది. ఈ క్రమంలోనే తమ నిబంధనలు ఉల్లంఘించి ముందుకు వెళ్లే సాహసం చేయకుండా ఇప్పటివరకు 13 నౌకలు వెనుదిరిగాయని అమెరికా ప్రకటించింది. అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు ఇరాన్ సుప్రీం నేత ముస్తఫా ఖమేనీ. సైనిక సలహాదారుడు మొహ్సేన్ రెజాయ్ హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే తమ తొలి క్షిపణి దాడికే అమెరికా నౌకలు మునిగిపోతాయని హెచ్చరించారు. తమ మిసైల్స్ ఖచ్చితమైన దాడులు చేసి వాటిని ధ్వంసం చేయగలవన్నారు. తమ దాడుల్లో జలసంధి ప్రాంతంలో ఉన్న అమెరికా బలగాల ప్రాణాలు కూడా పోవచ్చని వార్నింగ్ ఇచ్చారు మొహ్సేన్ రెజాయ్. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఏర్పడ్డ ఇంధన కొరతపై అంతర్జాతీయ ఇంధన సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐరోపా వద్ద జెట్ ఫ్యూయల్ మరో 6 వారాలకు సరిపడ మాత్రమే ఉందని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ తెలిపారు. చమురు సంక్షోభం ఇలాగే కొనసాగితే విమాన సర్వీసులు రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. నౌకల నుంచి లాంచ్ చేసే యాంటీ షిప్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది పాకిస్తాన్. చాలా దూరంలో ఉన్న టార్గెట్ను ఆ మిసైల్ చేరుకోగలదని పాక్ మిలిటరీ ప్రకటించింది. నేవీ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రఫ్తో పాటు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మిసైల్ ఫైరింగ్ ఈవెంట్ను వీక్షించారు. అత్యాధునిక గైడెన్స్ సిస్టంతో శత్రువుల క్షిపణుల నుంచి తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉన్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్లో లాహోర్లో కలకలం చెలరేగింది. కరుడుగట్టిన ఉగ్రవాది లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అమీర్ హంజాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఓ న్యూస్ ఛానల్ ఆఫీస్ ముందు అమీర్ హంజాపై ముసుగులు ధరించిన వారు తుపాకులతో విరుచుకుపడ్డారు. తీవ్ర గాయాల పాలైన హంజా ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇండియాలో జరిగిన పలు ఉగ్ర దాడుల్లో కీలక సూత్రధారి అయిన అమీర్ హంజా అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలను ముగిశాయి. 122 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 77,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 24,196 వద్ద ముగిసింది. ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹220 పెరిగి 155,570 రూపాయలుగా పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 142,600 ఉంది. ఈ రోజు వెండి ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి 2,75,000 పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగిపోయాడు. 112 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. నమన్ధీర్ హాఫ్ సెంచరీ చేశాడు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్కు డికాక్, నమన్ధీర్ ఆదుకున్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.